నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల గాలా డిన్నర్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. క్రీడా రంగంలో కలిసి పనిచేద్దామని బ్రిక్స్ దేశాలకు ముఖ్యమంత్రి పిలుపు. విద్యా వ్యవస్థలోని సమస్యలను తెలుసుకునేందుకు మంత్రి లోకేష్ వినూత్న ప్రయత్నం. విశాఖలో ఆధునీకరించిన పాఠశాలను ప్రారంభించి విద్యార్థులతో సరదాగా ముచ్చట. డిఎస్సి, ఏపీపీఎస్సీ రెండింటిపైన ఒకేసారి సీబీఐ విచారణ జరిపించాలి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. ప్రకాశం జిల్లా ఆర్ఎల్పురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. పరిసరాల శుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్న జిల్లా కలెక్టర్ రాసాబాబు. భాషా, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు, యువత ఏకం చేస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ దేశాల యువజన క్రీడల మంత్రుల సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన గాలా డిన్నర్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయాలని ఆయన కీలక ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశాలకు విశాఖ నగరం వేదిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖ నగరం ప్రాముఖ్యతను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన విశాఖపట్నం భారత తూర్పు తీరానికి ఒక ఆభరణం వంటిదని అభివర్ణించారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దివిసి సంస్థ సహకారంతో ఆధునీకరించిన భవనాలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. గతంలో తాను ఈ పాఠశాలను సందర్శించినప్పుడు క్రీడా మైదానం మోకాలిలోతు నీటిలో ఉండటాన్ని గమనించారు. విద్యార్థుల ఇబ్బందులను అర్థం చేసుకుని దివిస్ యాజమాన్యంతో మాట్లాడి అత్యాధునిక సౌకర్యాలతో పాఠశాలను అభివృద్ది చేసేలా ఒప్పించారు. నేడు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మారిన తరగతి గదులు, ప్రయోగశాలలు, అధునాతన ప్లేగ్రౌండ్ ను చూసి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు మైక్ అందించి వారి అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకున్నారు. వారు అడిగిన సరదా ప్రశ్నలకు అంతే ఉత్సాహంగా సమాధానాలిచ్చి వారిలో ఒకరిగా కలిసిపోయారు. నమస్తే లోకేష్ సార్, నా పేరు ఎన్ ప్రణతి. ఓకే సార్ అని ఎవరైనా పిలిస్తే నాకు చాక్లెట్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఒక చాక్లెట్ ఇవ్వాలి నువ్వు నాకు, ఓకేనా? ఓకే, లోకేష్ అనొచ్చు, లోకేష్ అన్న అనొచ్చు, ఓకేనా? అన్న దాన్ని చాలా. నమస్తే లోకేష్ అన్న, నా పేరు ఎన్ ప్రణతి. నేను 9th క్లాస్ చదువుతున్నాను. లోకేష్ అన్న, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. అన్న, మీరు ముందు మా స్కూల్కి వచ్చారు.
అయితే అప్పటికి ఇప్పటికీ మా స్కూల్ మీకు ఎలా అనిపించింది? చంద్రంపాలెం స్కూల్కి ఎప్పుడు వచ్చినా వర్షం పడుతుంది. ఫస్ట్ టైం సర్ప్రైజ్ విజిట్ అని వచ్చాను, అప్పుడు గట్టిగా వర్షం పడింది, మొత్తం బురదగా ఉండే. రెండోసారి ల్యాబ్ ఓపెన్ చేసాక వచ్చినప్పుడు కూడా భారీగా వర్షం పడింది. ఈరోజు కూడా వర్షం పడుతుంది. సో మన స్కూల్ అంటే నాకు గుర్తొచ్చేది వర్షం. గడిచిన 2 సంవత్సరాలు ఇది 3వ వస్తున్నా. మా మంగళగిరిలో ఉన్న స్కూల్కి కూడా నేను వెళ్ళా 3 సార్లు. మా నిడమరి స్కూల్ కూడా 3 సార్లు వెళ్ళా. కానీ మీ స్కూల్కి వచ్చా 3rd టైం. నాకు ఈరోజు నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మొదటిసారి వచ్చిన స్కూల్కి 3వసారి వచ్చిన స్కూల్కి ఎంత మార్పు ఉందో మీరందరూ చూస్తున్నారు. అద్భుతంగా గ్రౌండ్లు ఏర్పడినాయి, డ్రైన్స్ కూడా వచ్చినాయి. సో చేంజ్ మనం తీసుకురావచ్చు అనేది ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఇది ఒక మోడల్. ఈ మోడల్ ఇక్కడ ఒక్క స్కూల్కే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని హై స్కూల్స్కి ఇలాంటి మోడల్ తీసుకెళ్లాలనేదే నా లక్ష్యం. థ్యాంక్ యూ. నా పేరు రోషిక్, నేను 7వ తరగతి చదువుతున్నాను. నీలిమా మ్యామ్, మీకు ఒక ప్రశ్న అడగబోతున్నాను. మీ నాన్న పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కదా, మీ నాన్న నుంచి మీరేం నేర్చుకున్నారు? గుడ్ క్వశ్చన్. మా నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది కష్టపడటం. ఎవరైనా సరే కష్టపడాలి, తెలివి ఉన్నా తెలివి లేకపోయినా కష్టపడితేనే పైకి వస్తారు అని. ఇంకొక క్వశ్చన్, మీరు పెద్ద ఇండస్ట్రీ నడుపుతున్నారు కదా, దాంట్లో మీకు అతిపెద్ద సమస్య ఏమొచ్చింది, దాన్ని మీరు ఎలా పరిష్కరించారు? సమస్య అనేది వస్తూ ఉంటుంది. ఇదొక్కటే పెద్దది అని ఎప్పుడూ ఉండదు, అవి వస్తానే ఉంటాయి, మనం పరిష్కరించుకుంటూ ఉండాల్సిందే. కానీ టీం అనేది ఇంపార్టెంట్. ఒక్కళ్ళగా ఏది చేయలేవు. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ టీమ్. టీంలో అందరినీ సమానంగా చూసుకుని సమానంగా ట్రీట్ చేస్తే వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దే విల్ గైడ్ యూ అండ్ దే విల్ మేక్ షూర్ ది డెసిషన్స్ ఆర్ రైట్ ఫర్ దట్. నమస్తే లోకేష్ అన్న, నేను 9వ తరగతి చదువుతున్నాను. లోకేష్ అన్న, మీకు ఏ ఆటలు అంటే ఇష్టం? మీరు ఇంకా ఆడుతున్నారా ఆటలు? ప్రతి భారతీయుడు లాగా నాకు కూడా క్రికెట్ అంటే బాగా ఇష్టం. ఎవ్రీ సండే మా ఇంట్లో ఒక రౌడీ ఉన్నాడు. ఆ రౌడీ మా అబ్బాయి దేవాంశ్. వాడితే ఎవ్రీ సండే క్రికెట్ ఆడతా. సో వారానికి ఒక 2-3 అవర్సే నేను ఆడేది. దానికన్నా ఎక్కువ టైం ముఖ్యమంత్రి గారు మాకు ఇవ్వట్లేదమ్మా. స్కూల్స్ ఎలా ఉన్నాయి, చదువు ఎట్లా చెప్తున్నారు, బిల్డింగ్స్ ఎప్పుడు ఇంప్రూవ్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత మెరుగుపరుచుతారు, దానిపైన మమ్మల్ని తోముతూ ఉంటారు. మాకు ఛాన్స్ ఇస్తే కొంచెం పడుకోవాలనుకుంటాం మంత్రులు, అంత తోమేస్తారు ముఖ్యమంత్రి గారు. బహుశా మీ టీచర్లు చాలా బెటర్, మిమ్మల్ని అంత తోమరు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నూతన చైర్మన్ గా నియమితులైన శ్రీధర వర్మ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందుకున్న ఆయన అనంతరం అలిపిరి సమీపంలోని ఎస్వీబీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కూటమి నేతలతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు భారీగా తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మీకు తెలిసే ఉంటుంది, మా నాన్నగారు మొదట పార్టీ పెట్టినప్పుడు మొదటి సీటు రాజుగారికి అర్పించారు. ఆయన పోటీ చేయమని చెప్తే ఆయన నిరాకరించారు. లేదండి, మీ సేవలోనే నేను తరిస్తాను, నాకు ఈ ఎమ్మెల్యే పదవులు ఏమీ వద్దు, నాకు మీ సేవలోనే భరిస్తాను అని. అప్పుడు నాన్నగారు సరే అండి, అయితే మీరు బోర్డు సభ్యులుగా అయినా మీరు అంగీకరించాలంటే ఇక తప్పక ఆయన అంగీకరించి 3 సార్లు ఆయన వరుసగా కార్యవర్గ సభ్యుడిగా టీటీడీకి ఎన్నో సేవలు అందించారు. ఆయన చాలా మహాత్ముడు ఆయన. అండ్ భూదానం అప్పుడు కూడా ఆయనే మొదటి వ్యక్తి. ఆయన స్వచ్ఛందంగా ఇక్కడ తీతిదే
అభివృద్ధి కార్యక్రమంలో ఆయన భూదానం చేశారు. ఏమి పరిహారం తీసుకోకుండా అంత మహోన్నత వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన కుమారుడు శ్రీధర్ వర్మ అదే వారసత్వం కొనసాగిస్తూ మళ్ళీ ఈరోజు ఆయన ఎస్విబిసి చైర్మన్గా పదవి స్వీకరిస్తున్న శుభ తరుణంలో ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎన్టీ రాజు గారు లాగా తెలుసు అందరికీ. సో వారి అబ్బాయి బేతరాజు శ్రీధర్ వర్మ గారు ఎస్విబిసి ఛానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి చైర్మన్గా నియమితం అవ్వడం ఆ కుటుంబ సభ్యులందరూ కూడా యావత్ ప్రపంచానికి యావత్ అభిమానులు కానీ అందరికీ చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఆయన ఈ పదవికి అర్హుడైన, ఎందుకంటే బేతరాజు రామచంద్రరాజు గారు అంటే ఎన్టీఆర్ రాజు గారు ఎన్నో కాలం నుంచి అన్నయ్య గారు చెప్పినట్టు గత 4 జనరేషన్స్గా వారు ఇక్కడ కొండపైన వారు సంబంధించిన ఆస్తులను కానీ అన్ని దేవస్థానం సమర్పించారు డెవలప్మెంట్ కొరకై. మేము ఆశించుకుంటా. అలాగే కొద్ది డీటెయిల్ చెప్పాల్సింది, ఎందుకంటే వారు నాన్నగారు సినిమా రంగంలో ఉండగానే ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించారని, సంఘానికి సమాజానికి. వాళ్ళ అభిమానులు కూడా అదే బాటలో నడిచారు అభిమానులందరూ కూడా. దాని తర్వాత నాన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సినిమా రంగం నుంచి రాజకీయ రంగం రావటం వచ్చిన పిమ్మట వాళ్ళ అభిమానులకి ఎవరెవరైతే మంచి సేవలు అందించారో కోస్తా ఆంధ్ర నుండి నెల్లూరు రమేష్ రెడ్డి గారికి శాసనసభ్యుడికి ఇచ్చి ఆయన మంత్రి పదవి ఇచ్చారు. అలాగే తెలంగాణ శ్రీపతి రాజేశ్వరరావు గారికి అలాగే వారికి కూడా శాసనసభ్యుడికి ఇచ్చి మినిస్టర్ పదవి ఇచ్చాడు. అలాగే రాయలసీమ నుండి ఎన్టీఆర్ రాజు గారికి ఇద్దామని నాన్నగారు వాళ్ళ చేతి మీద బీఫామ్ పెట్టకపోతే ఆయనే నమస్కారం పెట్టి అన్నగారు నాకు ఇక్కడనే మీ ఆధ్వర్యంలో స్వామివారి సేవలో ఉంటాను, నాకు రాజకీయం ఉంటే నేను దూరం అయిపోతాను భయంగా ఉందని చెప్పి సేవలో పరిమితం ఉండిపోతానని చెప్తే అప్పుడు నాన్నగారు దాన్ని మెచ్చి భక్తిని మెచ్చి ఇమ్మీడియట్గా వారికి అన్నగారు చెప్పినట్టు టీడీ బోర్డు సభ్యుడిగా 2 వరుసగా 2 ఎవరికి వెళ్ళేది దాకా ఆయన ఒక్కడికి దక్కింది. అది స్వామి సేవలో 2 సార్లు ఇవ్వటం జరిగింది. పుణ్య దంపతులైన మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి, మా నాన్నమ్మ బసవరామ తారకం గారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఇవాళ మా నందమూరి కుటుంబానికి చాలా ఆనందం కలిగించిన రోజు ఈ రోజు. ఎందుకంటే బెటరాజు రామచంద్రరాజు గారు అనగా మా పెద్దనాన్నగారు ఎన్టీఆర్ రాజు గారికి ఇవాళ గౌరవం దక్కిన రోజు ఈ రోజున. మన ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఆయనకి విలువ కట్టలేనిది. ఆయన తాతగారికి వీర అభిమాని అయ్యుండి ఆల్ ఇండియా ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్గా ఆయన బాధ్యత నిర్వహించి తాతగారు పార్టీ పెట్టినప్పుడు ఆయనకి సీట్ ఇస్తాను రండి, మీరు మోస్ట్ వెల్కమ్ ఇన్ టు ద టీడీపీ పార్టీ అంటే ఆయన రాజకీయాలకు రాకుండా ఆయన సేవలంతా స్వామివారికే, ఆయన జీవితం అంతా స్వామివారికి అంకితం చేశారు. ఆయన కేవలం ఒక చైర్మన్గానే కాదు, చాలా విలువ ఉన్న మనిషిగా ఆయన బతికారు. లాస్ట్ వరకు ఆయనకంటూ నియమాలు పెట్టుకుని అట్లానే ముందుకు సాగారు. అట్లాంటి మహానుభావులు చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. మరి అట్లాంటిది ఇవాళ మా అన్నయ్య శ్రీధర్ వర్మ గారు ఎస్విబిసి చైర్మన్గా ఎంపిక అవటం దివి నుంచి తాతగారు మరియు మా పెద్దనాన్నగారు ఆశీస్సులతో, ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆయన చైర్మన్ అవటం జరిగింది. అట్లానే ఆయన ఆ చైర్మన్కి పూర్తి న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.